నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా తెనాలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు ఉచిత పంపిణీ గుర్తింపు శిబిరం. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ డే మరియు వరల్డ్ తలసేమియా డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ సేవలను ఆమె ప్రశంసించారు. రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తదానం అందించేందుకు తోడ్పడటం అభినందనీయమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, శ్రీమన్నారాయణ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. He was the first person to get a Nobel Peace Prize. సో రెడ్ క్రాస్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఈరోజు మనం చూస్తే రెడ్ క్రాస్లో 15 మిలియన్ వాలంటీర్స్ ఉన్నారనమాట. సో ఏదైతే మనము యాక్టివిటీస్ సోషల్ వెల్ఫేర్కి తీసుకుంటామో, అంటే ఎప్పుడన్నా డిజాస్టర్స్ రావచ్చు, లేకపోతే యుద్ధాలు జరగచ్చు, అట్లాంటి టైంలో రిలీఫ్కి కానీ, లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీస్ అవ్వచ్చు, అంటే మొన్న కోవిడ్ చూసాము. ఇలాంటి టైంలో ఏదైతే మనకి పీపుల్కి అవసరం ఉంటుందో ఎయిడ్ని అందించడానికి రెడ్ క్రాస్ సొసైటీ చాలా వర్క్ చేస్తుంది. అండ్ రెడ్ క్రాస్ సొసైటీ స్ట్రెంగ్త్ వాళ్ళ యొక్క వాలంటీర్స్. సో ఈరోజు మనం రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ వర్క్స్ని సెలబ్రేట్ చేసుకుని అప్రిషియేట్ చేయాలని ఈరోజు ఇక్కడ అందరం వచ్చి ఉన్నాము. అలాగే ఈరోజు వరల్డ్ థాలసేమియా అవేర్నెస్ డే కూడా. సో థాలసేమియా అంటే మనం కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల థాలసేమియాతో పుడతామన్నమాట కొంతమంది. అంటే మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్. సో థాలసేమియా ఉన్న వాళ్ళకి ఆ ప్రోటీన్ ఎంతైతే క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వాలో అది అవ్వదు. దానివల్ల బ్లడ్లో ఆక్సిజన్ ఏదైతే వెళ్ళాలో సఫిషియెంట్ క్వాంటిటీలో వెళ్ళదు. సో వాళ్ళకి ఎంతసేపు అనేమియా కానీ, ఫెటీగ్ కానీ, మిగతా కాంప్లికేషన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనందరం కూడా మనకి రక్తం గురించి ఒక గ్రాంటెడ్ అంటే ఉంది కదా, రక్తం విలువ తెలియకుండా ఉండొచ్చు చాలామంది. కానీ థాలసేమియా వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది గుడ్ కండిషన్ బ్లడ్ ఉండడం బాడీలో ఎంత ఇంపార్టెంటో అని. సో ఈరోజు మనము ఈ బ్లడ్ డొనేషన్ మొబైల్ వ్యాన్ని ఆరంభించాం కాబట్టి ఇలా థాలసేమియా కానీ లేకపోతే వేరే కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేషన్కి ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. పాకిస్తాన్తో యుద్ధానికి 1,00,000 మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోటూరి శంకర్రావు చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో యుద్ధానికి మాజీ సైనికుల సేవలను భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మా ఏపీలో కొందరు మాజీ సైనికులు సభ్యులుగా ఉన్నారని,
మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు సెలవుల్లో ఉన్న సైనికులను వెనక్కి పిలిపిస్తున్న నేపథ్యంలో గతంలో యుద్ధభూమికి వెళ్లిన అనుభవంతో మాజీ సైనికులను యుద్ధభూమికి పంపించమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐనంపూడి రత్నప్రసాద్ కోరారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయుల ప్రాణాలకు దీటుగా ఆపరేషన్ సింధూర్లో దెబ్బకు దెబ్బతీసి దేశం మీసం తిప్పిందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పుసులూరి లక్ష్మీనారాయణ చెప్పారు. ఆపరేషన్ సింధు ప్రస్తుతం జరిగినటువంటి ఈ యుద్ధ మేఘాలలో ఇది మన త్రివిధ దళాల సైన్యాధికారులు త్రివిధ దళాలకు మరియు ప్రోత్సహించి వెన్నుతట్టి వెనకాల నిలబడినటువంటి ప్రభుత్వం మరి మోడీ గారికి చెయ్యెత్తి జై కొడుతున్నాను. మా యొక్క మాజీ సైనికులు ఈ రోజుకు కూడా ఈ వయసులో కూడా మాకు ఇప్పుడున్న బృందంలో 60 నుంచి 71 సంవత్సరాల వరకు వయసు వారి ఇక్కడ కూర్చొని ఉన్నాము. మేమే కాదు, మాకంటే సీనియర్లు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది మాజీ సైనికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి 665 మండలాలలో వారు కూడా యుద్ధానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. పాక్ దాడులు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలను ఎలా తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా చూపిన జాగ్రత్తలను ఆయా ప్రాంతాల్లోని భారతీయులు పాటించడం అవసరమని మాజీ సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వాక ఆదినారాయణ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్లీ భారతదేశ వ్యాప్తంగా అంతా యుద్ధం మీద ఫోకస్ అయి ఉంది. ఎవ్రీబడి ఈజ్ అవేర్ అబౌట్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో దానికి ప్రతీకార దాడులు తీసుకునే విషయంలో భారత ప్రభుత్వం ధీటుగా నిలిచింది, ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దెబ్బకు దెబ్బ తీసిపెట్టారు. ఈరోజున ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో యుద్ధ మేఘాలు ఉన్నాయి. బోర్డర్లో నిశ్శబ్దం అనేది చచ్చిపోయి వివిధ క్షిపణుల విన్యాసాలతో బాగా శబ్దం చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా గట్టిగా భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఎలా అయితే ఉందో గతంలో ఆపరేషన్ విజయ్ అనే దీంట్లో కూడా మన శంకర్రావు గారు పాల్గొన్నారు. బోర్డర్లో దేశ రక్షణలో భాగంగా ఆయన యుద్ధభూమిలో ఉన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భార్యల్ని, బిడ్డల్ని, బంధాలని, బంధుత్వాలని అన్నింటినీ వదులుకుని తుపాకీ పట్టుకుని దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ గడ్డ మీద పరాయోడు అడుగు పెట్టకూడదనే భావంతో వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిందే. ఇప్పుడు వచ్చిన అవకాశంలో మమ్మల్ని ఏమన్నా ఉపయోగించుకుంటారంటే నేను సైతం సిద్ధం అని మేము ఒక ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు కూడా 71 సంవత్సరం నాకు. ఈరోజైనా సరే ఏదన్నా అవసరం ఉంటే మమ్మల్ని ఉపయోగిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. పాకిస్తాన్కి ఒక చిన్న దేశం మనతో లెక్కేసుకుంటే ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది. కానీ వాళ్ళకి 1965లో సాగు దెబ్బతిన్నారు, 1971లో సాగు దెబ్బతిన్నారు. అయినా ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు. ఈసారి మోడీ గారు కొంచెం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈసారితో వాళ్ళ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రక్రియ ఆగిపోయేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. ఎయిర్ డిఫెన్స్ అటాక్స్ కంటిన్యూగా ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్తో కంట్రోల్లోకి ఉగ్రవాదత్వం తీసుకొచ్చాం. రేపు దీని నెక్స్ట్ స్టెప్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కనుక సంభవిస్తే ప్రస్తుతం ఇప్పుడున్న హాస్పిటాలిటీస్ కానీ ఇవి కూడా మనకు చాలవు. ఎందుకంటే ఒక్కసారి ఆ అణుబాంబు పడిందంటే న్యూక్లియర్ వార్ఫేర్కి కిట్స్ కావాలి. ఇదివరకు రష్యా నుంచి మాకు కిట్లు డెమోన్స్ట్రేషన్ చేసాం మేము. అప్పుడు మేము ఉన్నప్పుడు అది తక్కువలో సప్లై అయినాయి, ఇప్పుడు ఎంత అయింది మాకు తెలీదు. కానీ సామాన్య ప్రజానీకం అందరూ కూడా నిన్న వచ్చిన మన కరోనా టైప్లో మనకి ఆక్సిజన్ కిట్లు కానీ ఏయన్నా కానీ ఎన్ని అవసరం అవుతాయి. వీళ్ళు చేసే పని అది ఒక్కటే ఇక వాళ్ళకి మిగిలింది, రెండో పని లేదు. ఇక వాళ్ళకి ఇక ఏమీ లేదు. నిన్నటిదాకా ఉగ్రవాదత్వం అడ్డు పెట్టుకున్నారు, వాళ్ళ నాశనం ఎదురు చేస్తాం. అది అయిపోగానే నెక్స్ట్ వాళ్ళ పని ఏంటంటే న్యూక్లియర్ వార్ఫేర్ అని బెదిరిస్తున్నారు. మనం ఏంటంటే అన్ని రంగాల్లో దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసి హాస్పిటాలిటీస్ అన్ని నగరాల్లో ఎక్కడికక్కడే
ఈ ఆక్సిజన్ కిట్లు కానీ కొంతమందికి చెవులు కనపడకుండా పోవచ్చు, కళ్ళు కనపడకుండా పోవచ్చు. అతి భయానకంగా ఉంటుంది ఆ స్ట్రైక్ అనేది. అది పడిందంటే మాత్రం కొన్ని ఏరియా ఆ రేంజ్ ఎంతవరకు ఉందో ఎఫెక్టెడ్ రేంజ్ ఆఫ్ ఫినిష్ ఏముండదు, గోడలు కూడా నీళ్లు బయలుపోతాయి. 9వ తేదీ శుక్రవారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా కటవరం గ్రామంలో సింహం వంటి చిన్నోడు సాంఘిక నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. సమాజంలో జరిగే సన్నివేశాలు, సంభాషణలు, వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల మునగకుండా వారంతా సముద్రం పాలు కాకుండా నీటిని ఒడిసిపట్టి రాయలసీమ కరువు ప్రాంతాలకు మళ్లించగలిగితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని ప్రతి రాజకీయ నాయకులు మనిషి నీతి నిజాయితీలకు అద్దం పట్టే ఇతివృత్తంతో ఈ నాటకం సాగుతుందని జంపాల శివనాగేశ్వరరావు నాటకానికి దర్శకత్వం వహించనున్నారు. రేపు రాత్రి 9:30 సింహం వంటి చిన్నోడు సాంఘిక నాటకం మన తెనాల మండలం కటివరం గ్రామంలో. మరి మా ఆర్టిస్టులంతా కూడా రెడీ అయ్యి రేపు మీకు ఆ బిందును పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ నాటిక చూడవలసిన నాటిక, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. దీంట్లో మరి కథ, స్టేజ్ ప్లే, స్టోరీ కానీ ప్రతి ఒక్కటి కూడా డైలాగ్స్ అయినా సంభాషణలు ఎంత అద్భుతంగా రాశారంటే శివనాగేశ్వరరావు గారు, నిజంగా గంపల శివనాగేశ్వరరావు గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఒక సినిమా డైరెక్టర్స్ కూడా ఎలా రాస్తారో వాళ్ళకి ధీటుగా అంత బాగా అద్భుతంగా రాశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అలాగే మా నటీనటులు కూడా చాలా ఒక 2 నెలల నుంచి కష్టపడి చాలా ఇదిగా చేస్తున్నారు. అలాగే వీటితో పాటు కూడా ఒక మంచి పసందైన ఒక మాస్కి మాత్రం ఒక పసందైన సాంగ్స్ కూడా రెడీ చేశారు. కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటరామరాజు, శ్రీనివాసరావు, హైమారావు, రమేష్ బాబు, విజయసారథి బాబు, లక్ష్మణరాజు, కొండంరాజు, రోజా, కుమారి, సంధ్య, అశోక్, గణపతిరాజు, లక్కరాజు, బాబ్జీ, గోపీరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1980లో మొదటిసారి నేను నాటక ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పటికి 45 సంవత్సరాల నా నట ప్రస్థానం సందర్భంగా నేను 55 సాంఘిక నాటకాలకి డైరెక్షన్ చేశాను. రేపు సాయంత్రం 9:30 గంటలకి మీ అందరి ముందు కూడా మనం ప్రదర్శించబోయేటటువంటి నాటకం సింహం అంటే చిన్నోడు. మన మధ్య మొన్న వచ్చినటువంటి లంక గ్రామాలు మునిగిపోకుండా, విజయవాడ లాంటి మహానగరాలు ముప్పుకు గురి కాకుండా, ప్రజల ప్రాణ నష్టం జరగకుండా, వరద నీరు సముద్రం పాలు కాకుండా ప్రతి నీటి పొట్టు కూడా ఒడిసిపట్టి నీరు లేక అల్లాడుతున్నటువంటి రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఒక మహాత్మా గాంధీ డ్యామ్ అనేటువంటి నిర్మాణం చేసి ఆ డ్యామ్ ద్వారా ఈ నీరు మొత్తం పంపించేటటువంటి దాని మీద కాన్సెప్ట్ మీద తీసాం. అలాగే ఇందులో కథానాయకుడి పాత్ర ఒక సీఎం పాత్ర ఉంటుంది దీంట్లో. ఎందుకంటే సీఎంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఒక డ్యామ్ కోసం సొంత డబ్బుగానే ఖర్చు పెట్టి ఈ నాటకంలో ఆయన సుమారు 10,000 కోట్ల రూపాయలు ఒక డ్యామ్ నిర్మాణానికి సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. ఇది ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి అనుకూలంగా రాశాను. ప్రతి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా ప్రజల వద్ద నుండి సమస్యలు, అర్జీలు తీసుకోబడినని టీడీపీ నేతలు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించే కార్యక్రమం జరుగునని, కావున నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఒక అర్జీ రూపంలో తీసుకురావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగునని తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇన్ఛార్జీల సమక్షంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయి, పరిష్కరించకపోతే కారణాలు ఏంటని తెలుసుకోవడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల కానిండి 5 గంటల వరకు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజప్రసాద్ గారి నాయకత్వంలో జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు ఉన్నటువంటి మరి ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు దయచేసి కొద్దిగా తీసుకురావద్దు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన, మీకు అందవలసిన, మీకు పరిష్కరించబడవలసిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీసుకురండి. పరిష్కార దిశగా అర్జీల ద్వారా తీసుకొని తక్షణమే పరిష్కరించే సమస్యలు మీ ముందే పరిష్కరించబడతాయి. లేకపోతే దాన్ని కాల వ్యవధిగా దాన్ని మీకు ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఆలపాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో పరిష్కరించబడతాయని చెప్పేసి మేము అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.